నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఓపిక నశించిన లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన ఇళ్లను అప్పజెప్పాలని, లేకపోతే మంత్రి కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో 14 ఎకరాల స్థలంలో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సర్వాంగ సుందరంగా నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వీటిని అర్హులైన పేదలకు అందించేందుకు రిజర్వేషన్లు ప్రకారం డ్రా పద్ధతి ద్వారా అప్పటి కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఇక మూకుమ్మడిగా గృహప్రవేశ కార్యక్రమాన్ని పండుగలా చేసుకుని ఇళ్లలోకి వెళ్దామని అనుకున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడొచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రొసీడింగ్స్ అన్నిటినీ హోల్డ్లో పెట్టాలని, ఎవ్వరికీ ఇళ్ల తాళాలు ఇవ్వొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అన్నిటికీ తాళాలు వేశారు హౌసింగ్ అధికారులు. లాటరీ ద్వారా మన నల్గొండ పట్టణంలో మొత్తం దాదాపు 3000 మంది అర్హులను జాబితా తయారు చేసి 552 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన వారికి ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేస్తున్న క్రమంలో ఇప్పటికీ 7 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్కు మెమోరాండం, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పెదగడియారం దగ్గర ధర్నాలు, నిరాహార దీక్షలు చేశాం. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో మొన్న మేము ఆందోళన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 1,50,00,000 రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆ పనులు కూడా ఈ నాసిరకంగా నడుస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, నాసిరకం పనులు చేయడం ద్వారా ఈ నిన్న వచ్చినటువంటి వర్షానికి మొత్తం ఆ సెప్టిక్ ట్యాంక్ కుంగిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో లబ్ధిదారులు కన్న కలలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి. రేవంత్ పాలనా పగ్గాలు చేపట్టి ఇన్ని నెలలవుతున్నా లబ్ధిదారుల ఆశలు మాత్రం నెరవేరడం లేదు. చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇళ్ల తాళాలు చేతికి ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని, మంత్రి కోమటిరెడ్డి ఓకే చెప్పలేదని హౌసింగ్ అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారు. ఎంపికైన లబ్ధిదారులు నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓపిక నశించిన లబ్ధిదారులు దండులా కదిలారు. వారే సొంతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి అందులో వంట వార్పు నిర్వహించి నిరసనలు తెలియజేశారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డ్రా వచ్చింది మాకు. కానీ ఇప్పటి వరకు మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ కానీ ఇల్లు కానీ మాకు స్వాధీనం చేయలేదు. ఇప్పుడు ఇల్లు చూసేసరికి అక్కడికి మేము పోయి ఇల్లు కొరకు ఒక 1 ఇయర్ బట్టి మేము ధర్నాలు అవి చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు పోయి చూసేసరికి మొత్తం అన్ని కూలిపోతూనే ఉన్నాయి. అక్కడ చూస్తే సెప్టిక్ ట్యాంక్ కొత్తగా కడుతున్నామని చెప్పి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అంతా మా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించినట్టు అంటారు, కానీ అవన్నీ కూలిపోయి ఇప్పుడు మేము ఇల్లు లేక కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నదని, కోడ్ ముగిశాక అందరికీ గృహప్రవేశం చేసుకునేలా అనుమతి ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసింది. ఇప్పటికే 6 నెలలైంది. ఇప్పటి వరకు హౌసింగ్ అధికారుల్లో మాత్రం చలనం లేదు. లబ్ధిదారులకు ఇళ్లను అందించాలన్న కనీస సోయి లేదు. వాటి వద్ద మౌలిక సదుపాయాల కల్పన లేదు. డ్రైనేజీ లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, కరెంటు లేదు. ప్రభుత్వం మాత్రం కళ్లప్పగించి చోద్యం చూస్తున్నది. ఈ కట్టిన ఇల్లు కూడా ఇవ్వట్లేరు. మాకు కట్టిన ఇల్లులు కూడా కాలయాపరానికి జరుగుతున్నా కూడా ఇవ్వట్లేరు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఎంఆర్ ఆఫీస్కి పోయినాం, డిఏ కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం, ర్యాలీ చేసినాం, 5 రోజులు ఫ్లాట్ టవర్ కాడ ధర్నా చేసినాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇళ్ళల్లో కిరాయిళ్ళల్లో ఉండలేక మా కిరాయిలు వెళ్ళక మేము మస్తు బాధలు పడుతున్నాం. మా ఇల్లు మాకు ఇవ్వమని మేము కోరుతున్నాం. ఎంత దూరమైనా వెళ్తానికి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయి 6 ఏళ్లవుతోంది. ఇప్పటికే చాలా వరకు ఇళ్లు శిథిలమైపోతున్నాయని వాపోతున్నారు లబ్ధిదారులు. పర్యవేక్షణ లేకపోవడంతో కిటికీలు, తలుపులు, శానిటైజేషన్ వస్తువుల్ని ఒక్కొక్కటిగా మాయమవుతున్నవి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి ఇటువైపు చూడటం లేదని, తమ బాధల్ని పట్టించుకోవడం లేదని భగ్గుమంటున్నారు లబ్ధిదారులు. తమకు వెంటనే ఇళ్లను అప్పగించాలని, లేదంటే మంత్రి కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. అవి కూలిపోతున్నాయి. మొత్తం కిటికీలు అన్ని, వెంటిలేటర్స్ కూడా అన్ని పోతున్నాయి. మాకు అక్కడ పోయి ఉండడానికి కూడా భయం అవుతుంది. ఈరోజు సెప్టిక్ ట్యాంక్ కూలిపోయింది, రేపు ఇల్లు కూడా కూలిపోతాయేమో అనే భయంతోనే మేము భయపడుతున్నాం అందరము.
మాకు ఇండ్ల కిరాయి కట్టుకోలేక ఇళ్ళల్లో పనిచేస్తాం మేము. ఆ ఇండ్లకి కిరాయిలు కట్టలేక మాకు ఇస్తాం అని మాకు లాటరీ ద్వారా వెళ్ళిన మాకు మా ఇండ్లు మాకు ఇవ్వలేకపోతుర్రు. కొంచెం ఎట్లనైనా దయచేసి మీకు ఇది చేస్తున్నా సార్. మా ఇండ్లు మాకు ఇవ్వాలి, రేపు పట్టా కాగితాలు ఇవ్వాలి సార్. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరవాలని, తమ ఇళ్ల ఖాతాలను అప్పజెప్పాలని, గృహప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.